ఏడాది ఏపీలో రాజకీయం మరింత ముదరనుంది. 2 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ పక్కా ప్లాన్స్ తో బరిలోకి దిగుతున్నారు. రానున్న ఎన్నికల కోసం ఓవైపు వై నాట్ 175 అంటూ సీఎం జగన్ పథకాలు రచిస్తుంటే, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఈసారి తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని సమావేశమవుతున్నాయి. అలానే జిల్లాల వారీగా కూడా సమన్వయ కమిటీల సమావేశం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో సమావేశాలు పూర్తయిన అనంతరం ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. మరి ముఖ్యంగా 2014, 2019 ఎన్నికల్లో ఓటు వేయని వారిపై ఈసారి టీడీపీ ఫోకస్ పెట్టింది. ఇటీవల కొన్ని రాష్ట్రాలలో కూడా ఈ ప్లాన్ ని అమలు చేయగా మంచి ఫలితాలొచ్చాయి. దాంతో ఈ ప్లాన్ ని ఏపీలో కూడా ఫాలో చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే జనసేన, టీడీపీ సమావేశాల్లో ఎక్కడా కూడా బీజేపీ ప్రస్తావన కనిపించడం లేదు. దీంతో ఏపీలో బీజేపీ పొత్తులో ఉన్నట్లా లేనట్లా అన్నది ఇప్పుడు డైలమాలో పడింది. బీజేపీ కూడా కలిసి రావాలని ఇరు పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. కానీ అధికారికంగా ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయా లేదా అన్నది తెలియడం లేదు. ప్రస్తుతం బీజేపీ మాత్రం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు అర్థమవుతోంది. పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందంటూ రాష్ట్ర నాయకత్వం చేతులెత్తేస్తోంది. ఇక ఈ విషయంలో జాప్యం జరిగితే ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక మరోవైపు వైసీపీ అధినేత సర్వేలని నమ్ముకుంటూ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారిపై కొరడా జులిపిస్తున్నారు. అందులో భాగంగానే గెలుపు గుర్రాలకే టికెట్లంటూ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపైనే భారం వేసిన వైసీపీ బరిలోకి దిగుతోంది. ఇక ఏపీలో రానున్న ఎన్నికల్లో అటు వైసీపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన ఈ పార్టీలన్నీ కూడా ఎవరి వ్యూహాల్లో వాళ్ళు అధికారం చేజిక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నాల్లో వారు ముమ్మరం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. రైట్ మల్లికార్జున్, చెప్పండి. ఓవైపు పొత్తుల అంశము ఇదే విధంగా బయటకు వస్తుంది, అదేవిధంగా ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఇన్ఛార్జీలను మార్చడము, గెలుపు గుర్రాలకే టికెట్లు అంటూ కూడా వైసీపీ అయితే ఒక కొత్త ప్రయోగాన్ని అయితే మొదలు పెడుతుంది. సో ఈ ప్రయోగం అమల్లోకి వస్తుందా, ఫలిస్తుందా? అసలు టీడీపీ, జనసేన ఏ విధమైన ప్రణాళికలు వేస్తున్నారు అధికారం చేజిక్కించుకోవడానికి? అధికార పక్షం కూడా 2024 ఎన్నికల్లో మరోసారి గెలుపు లక్ష్యంగా కూడా కసరత్తు చేసుకుంటా ఉన్నారు. 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు గెలిపే లక్ష్యంగా కసరత్తు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొదటి జాబితాకి సంబంధి 11 మంది ఇన్ఛార్జీలను కూడా వైసీపీ ప్రకటించింది. ఆ ప్రకటించిన తర్వాత పార్టీకి సంబంధించి అసంతృప్తులు, ఆ నిరసనలు కూడా తాడేపల్లి ప్యాలెస్కు చేరుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమంది మాకు వద్దంటూ కూడా ఆందోళన చేస్తున్నారు కార్యకర్తలు. ఉదాహరణకు నరసరావుపేట, అలాగే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కూడా తాడేపల్లికి చేరుకొని అక్కడున్న పార్టీ పెద్దలకు కూడా అక్కడున్న ఎమ్మెల్యేను మాకొద్దు, మా కార్యకర్తలందరినీ ఆ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు, మరోసారి టికెట్ ఇవ్వద్దంటూ కూడా తాడేపల్లి ఏమైనా ఉన్న పార్టీ అధినేతలు కూడా చెప్తా ఉన్నారు.
ఇంకో చోట ఏదైతే చంద్రపూడి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మరోసారి మేము గెలిపించుకుంటాం, అతనికే రెండోసారి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆ పార్టీ అధినాయకత్వానికి చెప్తా ఉన్నారు. ఇలా మొత్తం కసరత్తు వైసీపీ తరఫు నుంచి చేస్తూ ఉన్నారు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామంటూ కూడా వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. గడప గడపకు సంబంధించి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ముందుగానే వాళ్ళకి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో అలాగే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగానే సూచించింది. పార్టీలో మీకు కంపల్సరీగా నియోజకవర్గంలో ఉన్న నేతలు గ్రాఫ్ పెంచుకోవాలి, గ్రాఫ్ పెంచుకుంటేనే టికెట్లు వస్తాయి, తర్వాత గ్రాఫ్ పెంచుకోకుండా నాకు టికెట్ కావాల్సిందే అని పట్టుబడితే మటుకి నేను నిర్మోహమాటంగా టికెట్ లేదని చెప్పేస్తానంటూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా క్లియర్గా చెప్పిన పరిస్థితి. దానికి అనుగుణంగా కూడా ఈ పోయిన సంవత్సరం నుంచి కూడా మొత్తం అంతా కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. నూతన సంవత్సరం కూడా రెండో జాబితాకి సిద్ధం చేయబోతా ఉన్నారు. మరికొంతమంది పార్టీ చేరికలతో కూడా వైసీపీ భావిస్తూ ఉంది. ఆ ప్రతిపక్షం నుంచి కూడా మరికొన్ని చేరికలు ఉంటాయని కూడా భావిస్తూ ఉంది. వాటిని బేరీజ్ వేసుకొని మరికొన్ని మార్పులు చేర్పులు చేసుకొని సుమారు 50 నుంచి 60 మంది కొత్త మొఖాలతో కూడా 2024 ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగా కూడా మార్పులు చేస్తూ ఉంది. అంతేకాదు ఇప్పుడు ఈ నెల రోజులు మొత్తం కూడా వైసీపీ చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000 పెంచుతూ కూడా దాన్ని అమలు చేయబోతా ఉన్నారు. ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా 3000 రూపాయలను ఈ రోజు నుంచి కూడా అందించబోతా ఉన్నారు. దాంట్లో కూడా విస్తృతంగా పార్టీ నాయకత్వం మొత్తం పాల్గొనాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ నెలలో మరో 2 సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయబోతా ఉన్నారు. ఒక పక్క ఆసరా అలాగే చేయూత సంబంధించి డ్వాక్రా మహిళలకు ఏదైతే రుణమాఫీ హామీ ఇచ్చారో ఆ హామీకి సంబంధించి నిధులు కూడా ఈ నెలలోనే రిలీజ్ చేయబోతా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో కంపల్సరీగా ప్రతి మండలం తిరగాలి. ప్రతి మండలంలో తిరిగి సభను ఏర్పాటు చేసుకొని చెక్కులను విడుదల చేయాలి, వాళ్ళకి నిధులు జమ చేయాలంటూ కూడా పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గ్రౌండ్ లెవెల్లో కంపల్సరీగా మీ గ్రాఫ్ను పెంచుకోవాలి. 2024 ఎన్నికల్లో మనం 175 నియోజకవర్గాలు 170 నియోజకవర్గాలు కన్ఫామ్గా గెలవాలని లక్ష్యం పెట్టుకుని వైసీపీ కసరత్తులు ప్రతివ్యూహాలు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోతా ఉంది. దీనికి అనుగుణంగా కూడా ప్రతిపక్షాలు కూడా 2019లో ఎన్నికల ఓటమిని దృష్టిలో పెట్టుకొని ఈసారి కంపల్సరీగా ఎన్నికలు గెలవాలని ప్రతిపక్షాలు కూడా ప్రతివ్యూహాలు రచించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్ మల్లికార్జున, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సిట్టింగులకే టికెట్లు ఇచ్చి బోల్తా పడింది బీఆర్ఎస్ పార్టీ. సో దీన్ని గమనించిన ఏపీ రాజకీయ అధినేతకు సంబంధించి సీఎం జగన్ అయితే ముందుగానే అలర్ట్ అయ్యి ఇన్ఛార్జీలను మారుస్తూ కూడా ఎవరైతే గెలుస్తారో వారికి మాత్రమే టికెట్లంటూ కూడా వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. మరి ఆ స్ట్రాటజీ అక్కడ పనిచేస్తుందా? అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా అంగన్వాడీల సమస్యలకు సంబంధించి వారు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. కానీ ఒక్కసారి కూడా జగన్ కలిసి వారి సమస్యలను వినే పరిస్థితి లేదు. సో ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? కంపల్సరీగా, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా వివిధ వర్గాలకు చెందిన అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో అవుట్సోర్సింగ్ అలా కాంట్రాక్ట్ బేస్కి చేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఆందోళన బాధపడతా ఉన్నారు. ప్రధానికి మనకు అంగన్వాడీ కార్యకర్తలు సంబంధించిన యువకర్లందరూ కూడా తమకు ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ కూడా దాదాపుగా 20 రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ వాళ్ళకు సంబంధించిన 11 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 11 డిమాండ్లలో 3 డిమాండ్లకు మాత్రమే ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దానికి సంబంధించి జీవోలను కూడా విడుదల చేసింది. మిగతా ఏదైతే 8 అంశాలు ఏవైతే ఉన్నాయో డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 8 అంశాలపైన సంక్రాంతి తర్వాత చర్చిస్తాం, మీరు ఏదైతే దానికి సంబంధించి ఉద్యమాన్ని విడనాడాలని చెప్పి కూడా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేసింది. అయినా కూడా అంగన్వాడీ కార్యకర్తల మట్టుకి ప్రభుత్వంపై ఏదైతే నిర్వధిక సమ్మె జెండాని ఎగరవేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రధాన డిమాండ్ ముందు ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఉంటుందో అవుట్సోర్సింగ్ పర్మనెంట్ చేయాలంటూ కూడా, అలాగే కాంట్రాక్ట్ బేసిక్ పర్మనెంట్ చేయాలి, అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించి ఏదైతే తీర్పు ఇచ్చిందో అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ఆ తీర్పును గ్రాట్యుటీ అమలు చేయాలంటూ కూడా, అంతేకాకుండా జీతానికి సంబంధించి ఏదైతే 26,000 జీతం ఉందో ఆ 26,000 జీతం అమలు చేయాలంటూ కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లను అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి కూడా ఉంది. ఆ డిమాండ్లు అమలు చేయాలంటే ఆర్థికంగా కొంత ఎక్కువగా బడ్డను పడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆర్థికంగా బడ్డను పెట్టుకొని చేసుకునే అమలు చేయాల్సిన ఆ పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి ఆ డిమాండ్లను మేము అమలు చేయమంటూ కూడా ససేమేరా ప్రభుత్వం
ప్రభుత్వం చెప్తా ఉంది. అట్లాగే ఇంకోటి పురపాలకకు సంబంధించి కార్మికులు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు అందరూ కూడా, అంతేకాకుండా వివిధ భాగాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 4-5 రోజుల నుంచి కూడా వాళ్ళు సమ్మె చేస్తున్న పరిస్థితి. ఇలా వీళ్ళతో పాటుగా కూడా ఆశా వర్కర్లు కూడా సమ్మె చేస్తున్న పరిస్థితి. ఇట్లా రాష్ట్రం మొత్తం కూడా వివిధ వర్గాలతో కూడా ఆందోళనలు, నిరసనల కార్యక్రమాలు ప్రభుత్వంపై కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం చర్చలు చేసినప్పటికీ వాళ్ళకి సంబంధించిన డిమాండ్లను నెరవేర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడంతో కూడా కొంత నిరాశ, అంటే గెలుపు ఓటమికి సంబంధించి గెలుపుకు పైన కొంత నిరాశ కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ వివిధ వర్గాలన్నీ కూడా ప్రభుత్వానికి, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను నెరవేరే పక్షంలో కంపల్సరీగా మేము గ్రౌండ్ లెవెల్లో ఉంటాము, వాళ్ళందరం మేము వ్యతిరేకంగా పనిచేస్తామని కూడా చెప్పిన పరిస్థితి. ఇదే సమయంలో కూడా ఏదైతే ప్రతిపక్షాలు కూడా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాయి, కంపల్సరీగా మేము అధికారంలో వచ్చిన తర్వాత మీ హామీలన్నింటినీ మేము నెరవేరుస్తామంటూ కూడా ప్రతిపక్షాలు హామీ ఇస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కలుగుతా ఉంది. 2024 ఎన్నికల్లో ఈ ఏదైతే ధర్నాలు చేస్తా ఉన్నారో వారికి ప్రతిపక్షాలు కొంత వ్యూహాలుగా రంజించుకోవడానికి పనికొచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.